ట్రాఫిక్ చాలన్ల చెల్లింపునకు విశేష స్పందన 3 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు 9 కోట్ల ఆదాయం మొరాయిస్తున్న సర్వర్లు హైదరాబాద్ సిటీ డిసెంబర్ 28 ట్రాఫిక్ పెండింగ్ చాలన్ల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీపై వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తుంది. చాలన్లను చెల్లించడానికి వాహనదారులు పోటీ పడుతున్నారు. గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.5 లక్షల చాలన్ల చెల్లింపులతో 9 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ పరిధిలో 3.6 లక్షల చాలన్ల చెల్లింపునకు 2.7 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 2 లక్షల చాలన్ల చెల్లింపుతో 2 కోట్లు, రాచకొండ పరిధిలో 95,000 చాలన్ల చెల్లింపుతో 80 లక్షలు వసూలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. చాలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటెత్తడంతో పలుమార్లు నైట్ క్రాష్ అయింది. పలుమార్లు సర్వర్ హ్యాంగ్ అవడము, కొన్నిసార్లు ఆగిపోయిందని కూడా వాహనదారులు చెబుతున్నారు. పెండింగ్ చాలన్లపై రాయితీని ప్రకటిస్తూ ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చాలన్లపై 80%, 4 చక్రాల భారీ వాహనాల చాలన్లపై 60% రాయితీని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం 90% రాయితీని ఇచ్చింది. అంటే పబ్లిక్ ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక 75% చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 80% చేసింది. అంటే అందరూ ఎట్ ఏ టైం ఒకేసారి బయట ఇక్కడ మీ సేవకైనా, ఈ సేవకైనా, ఆన్లైన్కైనా సర్వర్ బిజీగా ఉండడం వల్ల ఈ 80% మోటార్ సైకిల్ అయినా, కార్లైనా ఈ విషయంలో చాలాన్లు కట్టడానికి వెళితే అప్పుడప్పుడు సర్వర్ ప్రాబ్లము, సర్వర్ హ్యాంగింగ్ కావడము ఇట్లాంటివి కామన్. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పబ్లిక్ ఎట్ ఏ టైం ఒక గుమ్ముగూడి లైన్లో వెళ్ళినప్పుడు సర్వర్కిన దాన్ని భరించాలి కదా. అయితే భరించలేని పరిస్థితిలో అప్పుడప్పుడు హ్యాంగింగ్ అవుతుంది. కాబట్టి ఆటో వాళ్ళకి ఏంటిదంటే 80% ఇచ్చింది ఎగ్జామ్షన్. ఎందుకంటే వాళ్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినకు మహిళలకు ఈ ప్రయాణం ఉచిత ప్రయాణం ఇచ్చిండ్రు. కాబట్టి ఈ ఆటోలకు 80% ఇచ్చింది. 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చాలన్లపై 80% వచ్చిండ్రు. కాబట్టి ఈ 60% రాయితీని ప్రకటించి ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం 90%, ఆర్టీసీ బస్సులకు అంటే ఏదైనా సిగ్నల్ జంప్ అయిపోయినా, రోడ్ క్రాస్ అయినా, రాంగ్ రూట్ అయినా ఏదైనా పర్లేదు. ఇప్పటికీ గవర్నమెంట్కు రాష్ట్ర ప్రజలు మొత్తము ఈ చాలన్ల ఎగ్జామ్షన్ తోటి 9 కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు. అంటే ఇది రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి ఈ విషయంలో. అంటే పబ్లిక్ కట్టిన చాలన్లతో 9 కోట్లు వచ్చింది.